గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది ఏంటి ఈ వీడియో అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము బైక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంతకుముందు ఉండేది మాకు ఒక బైక్ ఉండేది, కాకపోతే అది ఒక 2-3 నెలలు అవుతుంది ఖరాబ్ అయిపోయి. దాని తర్వాత బైక్ తీసుకుందామని అయితే ప్లాన్లో ఉన్నాం మేము. ఒక 2 మంత్స్ అయితే చూసి దాని తర్వాత తీసుకుందామంటే మనీకి అన్నిటికీ చూసుకోవాలి కదా. దాని తర్వాత అయితే ఫైనలీ అయితే బైక్ తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా. మీకు ఎట్లా అనిపించింది ఈ కలర్ కానీ లేకపోతే ఈ బైక్ మోడల్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ హ్యాపీనెస్ అయితే మొత్తం మీతోనైతే నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో మాత్రం మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనము బైక్ తీసుకొని వచ్చాము, ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత దానికి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, అవి అయితే మీతో మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారా, ఈ బైక్ తీసుకున్నందుకు వాళ్ళే హెల్మెట్ కూడా ఇస్తారనమాట. సేమ్ బ్రాండ్లో హెల్మెట్ కూడా ఇస్తారనమాట. చూస్తున్నారా, హరీష్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. అంటే ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసినాం కదా బైక్ లేకుండా, ఇప్పుడు తీసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. అందులో ఒకటి తనకు నచ్చిన మోడల్ తీసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఆల్వేస్ తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటా. చూస్తున్నారు కదా, ఇవైతే వచ్చాయన్నమాట. దాని తర్వాత ఇవన్నీ ఓపెన్ చేసి ఇంకా హెల్మెట్, ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. అవి కూడా చూపిస్తాం మీకు. చూస్తున్నారు కదా, చిన్ను అయితే అసలు ఇంకా ఆగట్లేడు, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దాం, ఎప్పుడెప్పుడు బైక్ పైన తిరుగుదాం అనేసి. ఎందుకంటే చిన్నుగానికి బాగా ఇష్టం బయటకు వెళ్ళి ఆడుకోవడం అయినా లేకపోతే ఎక్కడైనా దూరంగా వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట చిన్నుకి. చూస్తున్నారు కదా, బండికి ఇంకా దానిపైన చూస్తున్నారు కదా, ఇలా మనం అదే నేమ్తో వచ్చిందనమాట. అది కూడా సేమ్ సింబల్తో వచ్చింది. ఇట్లా కొన్ని ఐటమ్స్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారనమాట. చిన్న చిన్న థింగ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని. చూస్తున్నారు కదా, ఇది కాఫీ మగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, బ్లాక్ కలర్, ప్లెయిన్ బ్లాక్ అనమాట. చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా, అంటే గిఫ్ట్ ఇచ్చినా కూడా చిన్న థింగ్స్ కూడా చాలా హ్యాపీగా. ఇంకా ఈవినింగ్ అయితే ఇట్లా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే బండికి కూడా మనం పూజ చేపియాలి కాబట్టి ఇక్కడ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎక్కువ అయితే మేము అక్కడికి వెళ్తాము. అక్కడ ఇంకా ఈ సికింద్రాబాద్లో వచ్చేసి మాంకాళి టెంపుల్ వెళ్తాం అనమాట. ఈ రెండింటికి ఏ పూజ అయినా ఏదైనా మేము అక్కడికి వెళ్తాం కంపల్సరీ. చూస్తున్నారు కదా, మేము అక్కడికి అయితే ఇప్పుడే సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి 4 అవుతుందన్నమాట. 4 o'clock అయితే మేము వెళ్ళామన్నమాట అక్కడికి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఫేవరెటో చెప్పండి మీరు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ ఆ టెంపుల్ వెళ్ళినప్పుడల్లా. కంపల్సరీ నేను రెగ్యులర్ టైంలో కూడా ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే మేము అక్కడికి వెళ్తాం అనమాట. ఇప్పుడైతే పూజ కోసం అయితే మేము ఆల్రెడీ బయట టోకెన్ తీసుకున్నాం అనమాట. బండి పూజ వచ్చేసి కొంచెం గుడికి కొంచెం ముందు ఉంటుంది, దూరంగా అనమాట. మనం ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత మనం బండి పూజ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా మీకు లోపల కూడా మొత్తం ప్లేసెస్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందనమాట. లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కైన్స్ ఇక్కడ మన మనసులో ఏదన్నా అనుకొని పెడితే అలాగే నిలబడిపోతాయంట. ఇన్ కేస్ అది నిజమో అబద్ధమో నాకు తెలీదు, కానీ నేను వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా ట్రై చేస్తూనే ఉంటాను. ఏదన్నా ఒకటి కోరుకుంటాను, ట్రై చేస్తాను. మీరు ఎవరైనా చేశారా ఇలాగా? మీకు ఎవరికైనా, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ విషయం, నిజమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంకా అమ్మవారి దగ్గర అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా ఈవినింగ్ టైంలో కాబట్టి పబ్లిక్ కూడా అంతేం లేదనమాట. చాలా బాగా అయింది దర్శనం కూడా. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాము అందరం కూడా, అమ్మ, నేను, చెల్లె, అందరం ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ట్రై అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫైనలీ అయితే నేను ఒక 20 minutes నుంచి వేస్తుంటే ఇప్పుడైతే నిలబడిపోయింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అంటే అవుతుందో కాదో తెలీదు, బట్ ఇది నిలబడడానికి అయితే హ్యాపీ అనమాట. నమ్మకంతోనే ఏదైనా అంటారు కదా, నమ్మకంతోనే చేస్తే ఏ పనైనా అవుతుంది అనేసి. చూస్తున్నారు కదా, ఇంకా బండి పూజకైతే ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట చాలా. మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు చూస్తున్నారు కదా, ఇప్పుడు దానికి ఏమేమి సామాన్లు కావాలనేసి అయితే తీసేసుకున్నాము అక్కడే మేము. లోపల అక్కడ మనకి టోకెన్ అయితే ఇస్తారు ఫస్ట్, అది తీసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇప్పుడు.
ఓకే గైస్, చూసారు కదా! ఫైనల్లీ అయితే హరీష్ కూడా చాలా హ్యాపీ అనమాట. అందరం కూడా చాలా హ్యాపీ. ఇట్లనే మీ సపోర్ట్ ఇంకా కావాలి. ఇంకా మంచిగా సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత హ్యాపీగా ఉన్నామనమాట. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ చాలా అంటే చాలా సపోర్ట్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయన్నమాట. ఎందుకంటే చిన్న బర్త్డే కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీకు వెంటనే రావడానికైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్. చూస్తున్నారు కదా, కొన్ని అక్కడ మేము దిగిన పిక్స్ అయితే మీరు కూడా చూడండి, ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.